హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో రామచంద్రమ్మ పండుగ మహోత్సవం, అంటే రామచంద్రం మెరుపులు లేదా రామచంద్రం పుట్టుక మహోత్సవం అంటారు దీన్ని. ఇది అనకాపల్లి జిల్లాలో యలమంచిలి గ్రామంలో ఉన్న రామచంద్రం టెంపుల్. నేను ఉదయం టెంపుల్కి వచ్చేసరికి కొద్దిగా టెంపుల్ రష్గా ఉంది. క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి కృప మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ బంగారాల తల్లి, రామచంద్రమ్మ తల్లి. అమ్మ మనం కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, పిల్లలు లేని వారికి పిల్లలు, అంటే సంతానం లేని వారికి సంతానం, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, అన్నీ మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది తల్లికి మొక్కుకుంటే. మొక్కుకున్న కోరిక తీరిన తర్వాత అమ్మవారికి పండగ చేసుకుంటారు. కంపల్సరీ పండగ చేసుకొని అమ్మవారికి మేకపోతున్నది బలిచ్చి అమ్మవారి పండగని మొక్కుబడి తీర్చుకుంటారు. ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గుడి బయటకు వచ్చాను. ఇదంతా ఆలయ ప్రాంగణం. ఆలయం ముందు సైడు ఇలాగా అందరూ ఫోటోలు అవి తీసుకొని అమ్మవారి దగ్గర కొద్దిసేపు కూర్చొని అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి ఇక్కడ ఈ చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది. అంటే లోపల ఖాళీ ఉండదు కదా, రష్ ఉండదు కదా. మిగతా రోజుల్లో అయితే ప్రతి లక్షవారం పూజలు అవి జరుగుతాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి అమ్మకి పూజలు అవి చేసుకొని రావచ్చు. ఈరోజు మాత్రం అసలు టెంపుల్లోకి ఉండదు వెళ్ళడానికి, ఓన్లీ అమ్మవారిని దర్శించుకొని వచ్చేయడానికే. చీర, పసుపు, కుంకుమ అవన్నీ ఇసుకొని అమ్మవారికి పూజ చేసుకొని వచ్చేస్తారు. ఇలా బయటన అమ్మవారికి పూజలు చేసుకుంటారు. ఈ విగ్రహం కూడా రీసెంట్లీ ప్రతిష్ఠించారు. ఇప్పుడు నైటు మీకు చెప్పాను కదా రామచంద్రం మెరుపులు అనేసి. ఈ మెరుపుల రోజు మాత్రం కంపల్సరీ ఉదయం అమ్మవారిని దర్శించుకుంటాం. సాయంత్రం ఇలా భారీ బాణాసంచాతో అమ్మవారిని పిలుస్తారనమాట. అమ్మవారు అంటే 3 మెరుపుల రూపంలో కనిపిస్తుంది అమ్మవారు. గుడి లోపల ఒకటి, గుడి బ్యాక్ సైడ్ ఒకటి, గుడి పైన ఒక మెరుపు కనిపిస్తుంది. ఇలా 3 మెరుపుల కింద అమ్మవారిని పిలిచే ముందు ఇలా భారీ బాణాసంచా, ఇవంతా బాణాసంచా కట్టి ఉంచారు. ఆ బాణాసంచా అంతా పీల్చిన తర్వాత అప్పటికి నైటు 1 o'clock అలా అవుతుంది. అప్పుడు అమ్మవారిని పిలుస్తారు. ఖచ్చితంగా అమ్మవారు వస్తారు. అసలు అప్పుడు ఈ బాణాసంచా అంతా అయిపోయిన తర్వాత అసలు స్ట్రీట్ లైట్లు కానీ, మొబైల్స్ కానీ, స్పాట్ లైట్స్ కానీ, ఫోకస్ లైట్లు కానీ ఏమీ వేయనివ్వరు. ఏం వేసినా సరే ఊరుకోరు. పోలీసులు కూడా భారీ బందోబస్తుతోటి కాపలా కాస్తారు గుడికి. ఈరోజు మాత్రం అదిగో అమ్మవారి గుడి అదే. ఆ అమ్మవారి గుడి జనం అందరూ ఎంత జనం ఉంటారంటే 1,00,000 జనం అనుకుంటారు. ఆ జనం అందరూ అక్కడే కూర్చొని అమ్మవారి మెరుపు చూసే వెళ్తారు. ఇవి రకరకాల బాణాసంచా అవన్నీ కాలుస్తారు. ఇది ఏదో రంగుల రాట్నం అంట, మళ్ళీ పందిరి అంటారు, ముత్యాల పందిరి, నెక్స్ట్ సర్పాలని, ఇవన్నీ అవన్నీ రకరకాల మందు కూడా అంతా పేల్చుతారు. కానీ అస్సలు నిద్ర వస్తుంది, మేము కూర్చోలేమని మాత్రం అందరూ భక్తులందరూ చాలా ఆశగా చూస్తారు. అమ్మవారి మెరుపుని చూద్దాము, ఈ బాణాసంచా అంతా ఎప్పుడు కాలిపోద్ది, అమ్మవారి మెరుపు ఎప్పుడు చూసి ఎప్పుడు ఇంటికి వెళ్తాం అన్నట్టే కూర్చొని ఉంటారు. అస్సలు కదలరు. ఆ అమ్మవారిని పిలిచేటప్పుడు అయితే చాలా సైలెంట్గా ఉంటారు. కానీ అది నేను వీడియో తీయలేను, ఎందుకంటే అమ్మవారి మెరుపు మెరిసే టైంలో ఎవరు మొబైల్స్ కానీ, టార్చులు కానీ ఏవి వేయకూడదు. అసలు లైటింగ్ అన్నది కనిపించకుండా ఉంచితేనే అమ్మవారు మెరుస్తుంది. అసలు ఈ మెరుపు మహోత్సవం ఎందుకు చేస్తున్నారంటే, మాకు తెలిసి మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ పండుగ చేస్తున్నారు. అప్పుడెప్పుడో అమ్మవారు వాళ్ళ కుటుంబకులు అంటే కోరపిల్లల ఇంట్లో జన్మించి ఎందుకో కొన్ని కారణాల వల్ల చనిపోయి మళ్ళీ కర్ణం వారి ఇంట్లో నేను మీ ఇంటి అంశ కింద పుడుతున్నాను, మీరు ఖచ్చితంగా నాకు పూజలు అవి చేయాలి, నేను పలానా చోట విగ్రహం కింద వెలిసానని చెప్తే
ఒక నూతిలో అమ్మవారి విగ్రహం వెలిసింది. ఆ అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ గుడి కట్టారు. తర్వాత పండుగలు, జాతరలు, మహోత్సవాలు, అమ్మవారికి పోతులు అవి వేసి ఘటాలు అవి ఊరేగిస్తూ అమ్మవారికి పండుగ చేసేవారు. తర్వాత అమ్మవారు, నేను 3 సంవత్సరాలకు ఒకసారి మీకు మెరుపు రూపంలో కనిపిస్తాను, నాకు ఆ రోజు భారీ బాణాసంచాతో నాకు మీరందరూ ఆహ్వానం పలకాలి, మీరందరూ నన్ను బతితో పిలిస్తే, నన్ను నా 2 కుటుంబీకుల వాళ్ళు బతితో పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి అమ్మవారు కల్లో చెప్పారంట. ఎవరికో మనకు తెలియదు, ఎవరికో మన పూర్వీకులు చెప్తే కదా మనకు తెలుస్తుంది. అలా చెప్పిన తర్వాత ప్రతి ఇయర్ అలా చేయడం